भ्यस्य कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय कृष्ण करु जय श्री जय कृष्ण जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఆహ్లాద్కి ఇద్దాం ఛాన్స్. చెప్పు. त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यशत्वस्तो निर्योगाक्षेम आत्मवान्. వెరీ నైస్, చాలా స్పష్టంగా బాగా చెప్పావు. ఓకే, ఆధ్యాన్ చెప్పమ్మా. ఆధ్యాన్ మాతాజీ ఆధ్యాన్ చెప్పు, చెప్తా అన్నావుగా. त्रैगुण्य विषया वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तो निर्योगक्षैर्महद्भवान्। వండర్ఫుల్. శ్రేయాంష్ వచ్చా, రిపీట్ చేస్తావా? శ్రేయాంష్ రిపీట్ చేస్తా మాతాజీ. ఓకే. త్రైగుణ్య విషయా వేద త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎస్, ఓకే. రోజు మనం ఇది కూడా యాడ్ అవుతుంది. సో రోజు మనం చదువుతుంటే వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఆదిత్య చెప్పమ్మా. त्रैगुण्य विषया वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तो निर्योगाक्षेमात्मवान्. వెరీ నైస్. ఓకే, చెప్తున్నాడంటే మూడు రకాల మనుషులు ఉంటారంట. ఒకడేమో ఎట్లుంటాడంటే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి అనారోగ్యం ఉందనుకో. ఇప్పుడు మీరు ఓల్డ్ అయ్యాక పేరెంట్స్ ని చూస్తారా? ఓల్డ్ అయిపోతారు మీ పేరెంట్స్, చూస్తారా మీ పేరెంట్స్ ని? చూసుకుంటారా? ఎస్ ఆర్ నో? లేదు మాతాజీ. చూసుకోరా? అరే ఏంట్రా ఎంత పెద్దగా అన్నావురా? ఎందుకురా చూసుకోవు? ఎందుకురా? ఎందుకు చూసుకోరురా మీరు మీ పేరెంట్స్ ని? ఓల్డ్ అయిపోయారు పేరెంట్స్, ఎందుకు చూసుకోరా? మాతాజీ నేను టీవీ అనుకున్నా మాతాజీ. చూడండి, మీ పేరెంట్స్ ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పేరెంట్స్ చూసుకున్నారు కదా, చక్కగా చూసుకుంటున్నారు. అంటే చూసుకోవడం అంటే టైంకి చక్కగా తినిపించడము, మా పాప చాలా బాగుండాలి, మా పాప ఎంత అన్ని మంచి బుద్ధులు రావాలి అని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఓల్డ్ అయిపోతారు, ఇంకా వాళ్ళకి ఏ పని చేయలేరు కదా. సో మీరేం చేస్తారు? మీరు చూసుకోవాలి కదా, మీ డ్యూటీ. ఇట్ ఈస్ యువర్ ధర్మ. నీ ధర్మం ఏంటి? నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకోవాలి. సో ఇక్కడ ముగ్గురు ఉంటారనమాట, 3 types ఆఫ్ పీపుల్. ఫస్ట్ టైప్ ఏంటి అంటే, వాడు చాలా బాగా చూసుకుంటాడు పేరెంట్స్ ని. లైక్ వాళ్ళకి ఇంకా ఏదన్నా ఇట్లా భగవద్గీత క్లాసెస్ లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఎస్ కృష్ణారాధ్య, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ నాన్న. ఐఎమ్ యాక్చువల్లీ నేనే కాల్ చేయాలనుకుంటున్నా. కృష్ణారాధ్య, మీ పేరెంట్స్ కి ఎందుకు రావట్లేదు? ఐ రియల్లీ మిస్ యూ. నేను చాలా రోజులు మిస్ అయ్యాను అందరినీ యాక్చువల్ గా. ఓకే ఓకే, ఫోన్ ప్రాబ్లం. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మీ సాంగత్యం మాకు అవసరం. అంటే మీ ఫ్రెండ్షిప్ మాకు అవసరం. మనమందరం
గుడ్ అంటే సత్సాంగత్యం, మంచి సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి మనందరికి. అంటే ఎవరైనా చెడు పనులు చేయకుండా మనం చూసుకోవాలి, ఒకరినొకరం కేర్ తీసుకోవాలి. సో అది సాంగత్యం, గుడ్ సాంగత్యం. అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముగ్గురు 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారని చెప్పాను కదా. ఫస్ట్ టైప్ వాడు ఏంటి అంటే వాడు చాలా బాగా చూసుకుంటాడు పేరెంట్స్ ని, వాడు ధర్మాన్ని ఫాలో అవుతాడు అనమాట. వాట్ కృష్ణ ఏం చెప్తున్నాడు, భగవద్గీత చదువుతాడు. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఏది వేదాస్ ని నమ్ముతాడు, భగవంతుని నమ్ముతాడు. అది దాన్ని సత్వగుణము అంటారు. దాన్ని ఏమంటారు? సత్వగుణము. సత్వగుణం ఇట్లుంటాడు అనమాట. నెక్స్ట్ రజస్. రజస్ రజస్ ఇగో ఇట్లుంటాడు. రజస్ ఇట్లుంటాడు. వాడేంటి అంటే వాడికి కూడా పేరెంట్స్, అందరికి పేరెంట్స్ ఉంటారు కదా. వాడేం చేస్తాడంటే వాడు ఎర్నింగ్ మీద ఉంటాడు అనమాట. వాడి ప్యాషన్ ఏంటో, సపోజ్ కొందరికి ఏమో సినిమా పిచ్చి ఉంటది, సో సినిమాలు తీయాలని. సో వాడు ఏం చేస్తాడు, సినిమాలు తీయాలి అంటే ఈ పేరెంట్స్ ని చూసుకోవడం అదంతా వాడి వల్ల కాదు. సో వాడు ఏం చేస్తాడు, తీసుకెళ్లి చక్కగా ఏదో అనాథ ఆశ్రమంలోనో ఎందులోనో పడేస్తాడు. పడేసి వాడు ఇంకా సినిమాలు తీయడమో, డైరెక్టర్ గానో, ప్రొడ్యూసర్ గానో, లేకపోతే ఇంకేదైనా వర్క్ లో ఉండిపోతాడు అనమాట. అంతే, ఎందుకంటే వాడికి టైం ఉండదు పాపం చూసుకోవడానికి. సో వాడు ఏం చేస్తాడు, వాడి ఈ ధర్మాన్ని ఫాలో అవ్వడు. వాట్ కృష్ణ ఈ సేయింగ్, ఈ భగవద్గీత, ఈ వేదాలు వాడు నమ్మడు. వాడికి నమ్మడు అంటే వాడికి ఇదే ఇష్టము, ఇలానే ఉండదు. బుద్ధి అలా చెప్తుంది అనమాట, అలా ఉండమని. సో అది రజస్. రజస్ వాళ్ళు అట్లుంటారు. ఇంకా తమస్ ఉంటారు, వాళ్ళు ఇంకా నికృష్టులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మమ్మీ డాడీని వెళ్ళి అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు, తాగుతారు. డబ్బు లేకపోతే ఇంట్లో గొడవ పెట్టుకుంటారు, నువ్వు డబ్బులు ఎందుకు ఇవ్వవు నాకు అని గొడవ పెట్టుకుంటారనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు పేరెంట్సే ఓల్డ్ ఉంటారు, వాళ్ళే కష్టంగా ఉంటది వాళ్ళకే. ఇంకా ఇలాంటి కొడుకులు బిడ్డలు వచ్చి ఇంకా సతాయిస్తూ ఉంటారు అనమాట. అది తమస్. సో ఈ రజస్ కి హెడ్ ఎవరు అంటే విష్ణు భగవాన్. సత్వాకి ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. సత్వగుణానికి హెడ్ విష్ణు, కృష్ణ. రజస్ కి బ్రహ్మ. తమస్ కి ఎవరు, శివ, లార్డ్ శివ. ఓకే, డిడ్ యూ గెట్ ద పాయింట్? వీళ్ళు ముగ్గురు ఈ టైప్ ఆఫ్ గుణాస్ కి హెడ్ అన్నమాట. ఈ ముగ్గురే అన్నమాట. మొత్తం ఒకరేమో క్రియేట్ రజస్ గుణానికి హెడ్ కాబట్టి ఆయన క్రియేషన్ చేస్తూ ఉంటాడు. సత్వ గుణానికి హెడ్ కాబట్టి ఆయన అంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరికైనా ఏమన్నా కావాలన్నా, ఇప్పుడు చూడు, ఒక బల్ల మీద షుగర్ ఉందనుకో, కొన్ని యాండ్స్ మెల్లిగా అక్కడికి వచ్చి తింటాయి. ఎందుకు? ప్రతి జీవిలో కృష్ణ పరమాత్మ లేదా విష్ణువు ఉన్నాడు కాబట్టి లోపల నుంచి చెప్తాడనమాట. ఇగో అక్కడ స్మెల్ వస్తుంది చూడు, యూజ్ యువర్ నోస్, నీ నోస్ యూజ్ చేసుకో, ఆర్ నీ సెన్సెస్ ని యూజ్ చేసుకో, ఎక్కడో వస్తుంది నీకు, సెన్సెస్ చెప్తున్నాయి కదా స్వీట్ ఉంది, ఎక్కడో షుగర్ ఉంది, వెళ్ళి తిను అని చెప్తాడనమాట. ఇంకా ఆ చీమ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి తింటుంది. సో అలాగే మనందరికీ కూడా అలాగే అన్నమాట, లోపల నుంచి చెప్తూ ఉంటాడు. యాజ్ పర్ అవర్ కర్మని బట్టి మనకి లోపల నుంచి చెప్తూ ఉంటాడు అనమాట, మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే నువ్వు టోటల్ గా హరే కృష్ణ మంత్రం చెప్తావో టోటల్ గా నీకే తిరిగిపోతాడు విష్ణు ఆర్ కృష్ణ. తిరిగిపోతాడు. కృష్ణ విల్ టర్న్ టు యువర్ నీ సోల్ దిక్కు టర్న్ అయిపోయి ఇంకా మొత్తం నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఎక్కువ ఇస్తాడు అనమాట. ఆయన భక్తులని ఇంకెక్కువ కాపాడుకుంటాడు కదా. ఆయనకి ఎటువంటి భేదం లేదు, పూర్ రిచ్ అట్లాంటి భేదం లేదు. లేదా ఇంకేమంటారు, నన్నే ఎక్కువగా చాంటింగ్ చేస్తున్నారు, అది మాత్రం ఇప్పుడు ఎవరైనా కానీ కూడా అంతే కదా. ఇప్పుడు మమ్మీ 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 అని పిలిస్తే మమ్మీ ఎక్కడున్నా తిరిగి వస్తుంది కదా మీ దగ్గరికి. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా
నువ్వు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటే నీకు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు అంతే ఇక్కడ. కానీ అందరినీ చూసుకుంటాడు, అందరికి ఫుడ్ ఇస్తూ ఉంటాడు, అందరినీ కాపాడుతూ ఉంటాడు, అంతా జరుగుతూ ఉంటది. అయితే ఇప్పుడు మనకి కృష్ణ ఆరాధ్య ఇంకెవరో కొందరు వచ్చారు. సో వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం మళ్ళీ మనము చెప్పడానికి. ఓకే, సో లెట్ us గో బ్యాక్. ఎవరు చెప్పండి ఒకసారి, ఇంకెవరున్నారు? కృష్ణారాధ్య చెప్తావమ్మా? ఎస్ మాతాజీ. నువ్వు అంటే రిపీట్ చేస్తావా? ఎస్ మాతాజీ, ఐ వాంట్ టు రిపీట్. ఓకే. త్రైగుణ్య విషయా వేద త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్ద్వంద్వో నిర్ద్వంద్వో నిర్ద్వందో నిత్య సత్వస్థో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ క్షేమ ఆత్మవాన్. ఆత్మవాన్. ఇప్పుడు ఏ క్లాస్ కృష్ణారాధ్య? ఇప్పుడు అయిపోతాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నీకు? నో మాతాజీ, ఇంకా అయిపోలేదా? 25th నుండి స్టార్ట్ అవుతాయి. అయ్యో రామ, అవునా? ఏంటి అందరికి ఒకటేసారి పెట్టేయచ్చు కదా. ఓకే. ఇంకా ఇక్కడ గుణాలు, ఇంకా డిఫరెంట్ ద్వంద్వాలు ఉన్నాయి, అంటే డ్యూయల్స్, లైక్ చలికాలము, వింటర్ అండ్ సమ్మర్. వీటి గురించి ఇంతకు ముందు ఒక శ్లోక నేర్చుకున్నాం. అదేం శ్లోక? ఏం శ్లోక? వెరీ గుడ్, వెరీ గుడ్ అతుల్య, వండర్ఫుల్. చెప్పమ్మా అది చెప్పు. 2.14 ఇగో. కౌంతేయ సీతా ఉష్ణో సుఖ దుఃఖద ఆగమాపాయనో స్వాం స్థితి సత్వ భారత. అది అతుల్య పాస్ అయిపోయింది అసలు నన్ను అడిగితే భగవద్గీత. ఇది చెప్పగలగాలి. ఏంటి ఇక్కడ కూడా మనకి ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏంటి ఏం చెప్తున్నాడు ఇక్కడ? సుఖ దుఃఖాలు ఏవొచ్చినా, అంటే నీకు హ్యాపీనెస్ వచ్చినా లేకపోతే నీకు దుఃఖం వచ్చినా ఒకేలాగా తీసుకోవాలి, సేమ్ వేలో తీసుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అయ్యారనుకో, అయ్యో నేను ఫెయిల్ అయినా అని బాధపడే కంటే ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఇదేమన్నా ప్రాబ్లం ఏం లేదు అని చక్కగా వెళ్ళేసి కొంచెంసేపు ఆడుకొని కొంచెం సేపు చిల్ అయ్యి మళ్ళీ వచ్చి బుక్స్ తీసి చదువుకోవాలి. అంతేగాని బాధపడిపోయి అసలు టీచర్స్ అంతా పార్షియాలిటీ చేశారు, ఆ టీచర్ కి ఆ స్టూడెంట్ అంటేనే ఇష్టము, అందుకే ఆ టీచర్ ఆ స్టూడెంట్ కి ఎక్కువ మార్కులు వేశారు అని ఇలాంటి అన్ని చెప్పుకుంటారనమాట. ఇంకా అదొక అదేంటో ఏమంటారు, ఆ టీచర్ మీద ఒకలాంటి భావం కలిగేటట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో అలా ఏమి జరగదు. యాక్చువల్ గా మీరు చేసిన తప్పే ఏదో ఉంటది. సో మీరేం చేయాలి? ఈజీగా తీసుకోవాలి, దాన్ని ఒక సీరియస్ గా తీసుకోవద్దు. ఇంకా కొందరు అయితే ఏం చేస్తారు, ఇంకా సీరియస్ గా అయిపోయి సూసైడ్ లకు కూడా వెళ్ళిపోతారు. అది ఇప్పుడే కాదు, మీరు ఇంకొక స్టేజ్ అంటే ఇంటర్ ఆ టైంకి వచ్చే టైంకి కొందరు ఏం చేస్తారంటే ఫెయిల్ అయిపోయినా నేను ఫెయిల్ అవ్వను అసలు, యాక్చువల్ గా నేను చాలా బాగా రాసిన, అది ఇదని ఇంకా బాధపడిపోయి సూసైడ్ లకు వెళ్ళిపోతారు. సో ఫస్ట్ కామ్ అయిపోవాలి. అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మనం. ఒకవేళ బాగా రాసిన, ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే ఏం చేయొచ్చు, మనం వెళ్ళి ఎంక్వైరీ పెట్టుకోవచ్చు ఏం జరిగింది ఏంటి అనేది. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక నిర్ణయానికి రావద్దు, నేను చనిపోతా అనే దానికి వెళ్ళకూడదు. మీకు చెప్పాను కూడా చనిపోతే ఏమవుతుందో. ఎందుకు? యాక్చువల్ గా మీకు సపోజ్ మీకు ఒక 60 years ఆఫ్ ఏజ్ వరకు ఉందనుకో, ఏజ్ బ్రతికే ఏజ్ ఉంది, కానీ మీరు
16 or 17 years కే మీరు సూసైడ్ ఏదో చేసుకున్నారనుకో, ఇంకా చాలా కష్టం. మీరు ఇంకా నరకం ఉంటుంది. ఆ సోల్ కి బాడీ లేదు కదా, పాపం మంచి బాడీ ఉండే ఇన్ని రోజులు. సో మీరు ఏం చేశారు, ఆ బాడీని తీసేశారు. నాకు ఈ బాడీ వద్దు అనేసి మీరు ఆ బాడీలో నుంచి బయటకు వచ్చేసారు కదా, సోల్ బయటకు వచ్చేసింది. అది మీరే. సోల్ అంటేనే మీరు యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న బాడీలో ఉన్నారు మీరు. ఇదొక మిషన్ అన్నమాట. దిస్ బాడీ ఇస్ లైక్ మిషన్. ఆ మిషన్ లో నువ్వు ఉన్నావు. సో నువ్వు బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, నేను ఒకసారి చెప్పాను ఏమవుతుందో. ఏం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? శివ వెనకాల తిరుగుతూ ఉంటారు పిశాచుల్లాగా. శివ ప్లీజ్, శివ నాకు ఒక బాడీ ఇవ్వవా, నాకు ఒక బాడీ కావాలి ఆ, అని అడుగుతూ ఉంటారు. శివ ఆ ఆయనకి ఆ క్యూ ఉంటది, పెద్ద క్యూ ఉంటుంది కదా, ఇట్లా మీలాగనే, ఇట్లా మనలాగనే. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం బాడీని మనకు మనమే వదిలేసామనుకో, మనకు మనమే వదిలేసుకుంటే ఆ బాడీ ఇంకా పనికిరాదు, అందులోకి మళ్ళీ వెళ్ళలేము. సో ఏమవుతుంది, ఆ ఇంకా తిరుగుతూ ఉంటాం అనమాట బయట, పిచ్చి పిచ్చి వాళ్ళలాగా. సో ఆ శివ వెనకాల తిరుగుతూ ఉంటాము, నాకు బాడీ ఇవ్వవా, నాకు బాడీ కావాలని ఏడుస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, అయ్యో నాకు బాడీ లేదు. ఆ మంచి మిషన్ అన్నమాట, ఇది ఒక మిషన్. సో ఈ మిషన్ ని బాగా మంచి కాపాడుకోవాలి. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎలా కాపాడుకుంటారు? ఎనీవన్ కెన్ సే, బాడీని ఎలా కాపాడుకుంటారు? గివింగ్ ఇట్ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ ఇస్తూ ఉంటారు అనమాట. చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తినకుండా మంచి ఫుడ్ ఇస్తారు ఆ బాడీకి. లైక్ ప్రోటీన్స్, మంచి 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 ఫుడ్ ఇస్తూ ఉంటారు అనమాట. మనకి పప్పు దినుసులు ఉన్నాయి, పప్పుతో మటన్ ఈజ్ ఈక్వల్ టు పప్పు, మినప్పప్పు, ఇడ్లీతో దోశ, ఇవి ఇవి తినొచ్చు. ఆ, ఆ, పెరిగే ఏజ్ లో మంచిగా తినాలి ఇవన్నీ. ఏవి, మినప్పప్పుతో ఇడ్లీ ఇస్ వెరీ గుడ్, అండ్ ఆల్సో దోశ ఆఫ్ కోర్స్, అంటే మినప్పప్పు ఎక్కువ ఉన్నది. అట్లాంటివన్నీ మంచి మంచి ఫుడ్ తినాలి. అంతేగాని ఆ వెళ్ళేసి బర్గర్లు, పిజ్జాలు, చాక్లెట్లు, ఆ వెస్ట్రన్ కల్చర్ కి వెళ్ళామనుకో, అయిపోయింది బాడీ. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ షెడ్కి వెళ్ళిపోతుంది. షెడ్కి వెళ్ళడం అంటే ఏంటి, హాస్పిటల్కి వెళ్తుంది, అక్కడ రిపేర్ అవ్వాలి మళ్ళీ. అది రిపేర్, ఒక్కసారి రిపేర్కి వెళ్ళావు అని అంటే ఇంకా ఊకే రిపేర్ వస్తూ ఉంటది బాడీకి. సో దిస్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సత్వగుణం ఉన్న వాళ్ళు మంచి ఫుడ్ ఇస్తారనమాట. రజోగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వెరీ బ్యాడ్. ఇంకా వాళ్ళైతే రజోగుణం ఉన్న వాళ్ళు చాలా మసాలాలు, చికెన్లు, మటన్లు, ఇంకా ఏవి తినాలో తినకూడదు అవన్నీ తినేస్తూ ఉంటారు. తమస్ లో ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పలేము, ఇంకా కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళ్తారు. ఏం చేస్తారు, డ్రింక్ కూడా తీసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటుంటారు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతారు. ఇట్లా తమస్ లో ఉన్న వాళ్ళు తొందరగా డ్రగ్స్ కి అలవాటు పడిపోతారు. సో ఇక్కడ మనకి ఆ ప్రభుపాద అందుకే 3 మోడ్స్, మూడు రకాల మనుషుల గురించి ఈ శ్లోకాలో చాలా బాగా చెప్పారనమాట. అలాగే ఇక్కడ మనకి పిన్ చేసుకోవచ్చు. ఇది ఏంటి, ఈ 2.14, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఇది ఏంటి, మనం ఇక్కడ పిన్ చేసుకోవచ్చు. ఆ శ్లోకాకి ఇది ఒకటి పిన్ చేసుకోవచ్చు. ఏంటి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఎప్పుడు సత్వగుణంలో ఉన్నవాడు ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. బ్యాలెన్స్డ్ గా ఉంటాడు, వేదాలు నమ్ముతూ ఉంటాడు, యాజ్ పర్ వేద వెళ్తూ ఉంటాడు అనమాట. లైక్ మదర్ ఫాదర్ ని చూసుకోవడమైనా అవన్నీ ఆయన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కృష్ణ ఎందుకు వచ్చాడు, ధర్మాన్ని కాపాడడానికే కదా వచ్చాడు. అలాగే నువ్వు కూడా అలా అయిపోతావు అనమాట, ధర్మాన్ని కాపాడడానికే చూస్తూ ఉంటావు ఎప్పటికీ. రజస్ లో ఉన్నాడు, వాడి ప్యాషన్ వాడికే ఇష్టం, వాడికి కోరిక ఏముంటుందో దాని మీదనే వెళ్తూ ఉంటాడు. సపోజ్ వాడికి డబ్బులు సంపాదించడం, బాగా రిచ్ అవ్వాలని కోరిక ఉందనుకో,
ఇంకా వాడు అట్టే వెళ్తూ ఉంటాడు. ఇంకా మమ్మీ డాడీని అనాథాశ్రమంలో వేసేస్తాడు. మంచిగా డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఆ అనాథాశ్రమానికి ఎంత కావాలంటే అంత డబ్బులు పంపిస్తూ ఉంటాడు. చూసుకోడు, వాడి డ్యూటీ వాడు చేయడు. ఒక్కసారి కూడా వెళ్ళాడు, చూడడు వాళ్ళకి ఏం కావాలని. ఆ అనాథాశ్రమంలో వాళ్ళు ఉంటారు కదా, హెడ్ మేనేజర్, వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మాకు ఇంత కావాలి, మీ మమ్మీకి అదైంది, మీ మమ్మీకి ఇదైంది అని అంటే వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటాడు, వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది రజస్ లో ఉన్నవాడు అట్లుంటాడు. తమో గుణంలో ఉన్నవాడు ఇంకా దారుణం. ఇంకా వాడు చెప్పలేము. చెప్పాను కదా ఇప్పుడే, ఏడిపించుకొని తింటారు. నాకు డబ్బులు ఇస్తావా లేదా, నాకు తాగడానికి డబ్బులు లేవు, నాకు డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళిపోతా అని కూర్చుంటారు ఇంటికి వచ్చి. ఇంకా ఆ మమ్మీ డాడీ పాపం వాళ్ళకున్న ఏదో కొంచెమో ఏదో ఒకటి కష్టపడి వాడికి ఇస్తూ ఉంటారు. అట్లా అవుతూ ఉంటది. ఇంకా వాళ్ళ లైఫ్ అట్లుంటది. ఇలా పుట్టడానికి కూడా మమ్మీ డాడీ యొక్క కర్మ. ఊరికే రారు పిల్లలు, అలా ఉండడానికి కూడా వాళ్ళ కర్మే. అందుకే మమ్మీ డాడీ పేరెంట్స్ కూడా మంచిగా పెంచాలి. అంటే లైక్ భగవద్గీత కి నేర్పించడము, శ్లోకాస్. ఇప్పుడు మీరందరూ బాగున్నారు కాబట్టి మీరందరూ మీ ధర్మాన్ని మీరు చక్కగా చెయ్యాలి. ఇది నేను చెప్పేది. చెప్పింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రామ హరే హరే. హరే కృష్ణ. అందరికి టైం అయిపోయింది యాక్చువల్ గా, హరే అందుకే కృష్ణ నేను మాతాజీ. ఆపేయాల్సి వచ్చింది.